సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. తప్తకాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరీ వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే ప్రణమామి హరిప్రియే ప్రణమామి హరిప్రియే. అస్మద్గురుభ్యో నమః. ఏవి చూసినప్పుడు నాకు అనిపించింది, మీరందరూ చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు. బట్ ఒక్క విషయం మీద ముందు మనవి చేసుకుంటూ ముందుకు వెళ్దాం. వచ్చేటప్పుడు నాకు ఎవరైతే ఇన్వైట్ చేసి మన మాస్టర్స్లో ఒక తల్లి ఏమన్నారంటే, గురువుగారు మన సాంప్రదాయాల్లో మిమ్మల్ని ఎలా ఇన్వైట్ చేయాలి, ఎలా ఆదరించాలి, ఎలా సత్కరించాలి మాకు తెలియలేదు, ఏమైనా లోటుపాట్లుంటే మన్నించండి అని ముందే ఆమె అన్నారనమాట. సో ఒకటి గుర్తుంచుకోండి, ఇక్కడ నేను విచ్చేసింది మాత్రం ఏదో ఒక వేరే ఆర్గనైజేషన్ మాత్రం అనుకోకండి. నేను ఈ కుటుంబ సభ్యుల్లో ఒకరిని, నేను అది మర్చిపోదాం ఫస్ట్. ప్లీజ్ యాక్సెప్ట్ మీ లైక్ దట్. లేకపోతే నేను ఇక్కడికి విచ్చేసిన ఫస్ట్ కారణం ఏంటంటే, ఐ నీడ్ సజ్జన సాంగత్యం. నాకు కావాల్సింది సజ్జన సాంగత్యం. అది ఎక్కడికి వెళ్తే దొరుకుతుందన్నది అది నా గురుదేవుల ఆశీస్సుల మేరకు నాకు ఇక్కడ లభించింది. వెన్ ఐఎమ్ ఎంటరింగ్ మహారాజీ పక్కన కూర్చున్నప్పుడు ద వైబ్స్ ఎలా కనెక్ట్ అవుతున్నాయో ఐ రియలైజ్ దట్. లోపలికి వస్తుంటే ఒక్కొక్క మాస్టర్లో ఉన్న ఆ శక్తి, ఆ సంపద, ఆ ధ్యాన సంపద నన్ను ఎంతవరకు కదిలించిందంటే, ఈరోజు మాత్రం నిజంగా వీఆర్ గోయింగ్ టు ద సెలబ్రేట్ ద వండర్ఫుల్ డే అనమాట ఈరోజు, డెఫినెట్లీ. సో ఐ వెల్కమ్ all the masters and all the leaders and all the spiritual personalities over here in this great evening. So ఈరోజు చిన్న అంటే ఆల్రెడీ ఇది ఎక్కడ మీరు ఆల్రెడీ వినుంటారు. ఈ ప్రోగ్రామ్ని ఎలా డిజైన్ చేసుకున్నామంటే, సహజంగా అందరం కూడా చిన్నప్పుడు మనం బాగా చదువుకుంటే టీచర్ ఏం రాస్తారు, బాగా మార్క్స్ వస్తే వెరీ గుడ్ రాస్తారు. ఓకే, అయితే ఈ వెరీ గుడ్ అన్నది పిల్లలను చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళం. బట్ ఈ గుడ్తో సరిపోదు. ఈ ప్రపంచంలో వెరీ గుడ్ సరిపోదు. ఎగ్జాక్ట్లీ ఏం కావాలంటే, స్వామి వివేకానంద ఈజ్ ఎ గ్రేట్ పర్సనాలిటీ యా గుడ్ పర్సనాలిటీ? చెప్పండి. గ్రేట్ పర్సనాలిటీ. అలాగే ఆదిశంకరాచార్య గుడ్ పర్సనాలిటీ ఆర్ గ్రేట్ పర్సనాలిటీ? గట్టిగా. అలాగే ద గ్రేట్ పత్రిజీ మహారాజ్ జీ గుడ్ పర్సనాలిటీ ఆర్ గ్రేట్ పర్సనాలిటీ? ఎస్. అయితే ఈ గ్రేట్ పర్సనాలిటీస్ అంతా ఏం కోరుకుంటున్నారంటే, గుడ్ వద్దు మనకి, ఇంకా వీ షుడ్ బి గ్రేట్. మన ప్రోగ్రామ్ ఏంటి? గుడ్ టు గ్రేట్, గుడ్ టు గుడ్ టు ఎస్, అది కావాలి. ఎందుకంటే ఇటువంటి మహనీయులంతా మనకు చేసింది ఏంటంటే, వాళ్ళ తప్పనంతా ఏంటంటే, వాళ్ళు తరించిపోయారు ఆల్రెడీ. అవసరమా వాళ్ళకి ఇంత శ్రమ? అవసరమా? ఎందుకు ఇంత శ్రమించారు? బికాజ్ వాళ్ళు కోరుకుందంతా ఏంటంటే, వాళ్ళు ఏ సంపదనైతే వాళ్ళు అర్జించారో, వాళ్ళు మనందరినీ ఎలా తీసుకున్నారు తెలుసా? మీరు ఎలా అయితే మీ బిడ్డలకి బాగా సంపాదించి కొన్ని పాలసీస్ ఎలా కడతామంటే, మీరు లేకపోయినా సరే మీ పిల్లలు సుఖంగా, సౌభాగ్యంగా, సంతోషంగా ఉండాలని ప్రతి ఫ్యామిలీ మెంబర్ కోరుకుంటారు. అలాగే ద గ్రేట్ పర్సనాలిటీ ఏం చేశారంటే, ఇదంతా నా ఫ్యామిలీ, నా తర్వాత కూడాను అందరూ సౌఖ్యంగా, సుభిక్షంగా ఉండాలంటే సంథింగ్ షుడ్ బి గివెన్ టు ది సొసైటీ, సంథింగ్ షుడ్ బి గివెన్ టు దెమ్ అని చెప్పేసి మనకి ఈ మిషన్లో ఈ ధ్యానాన్ని మనకి ప్రసాదించారనమాట. అది ఆయన చేసిన మన గొప్పతనం అనమాట. మనకిచ్చినవన్నీ కూడాను, మన పేరెంట్స్ మనకి ఇచ్చినవన్నీ కూడాను ఏదో ఒక రోజు నశించిపోతాయి, ఏదో ఒక రోజు వెళ్ళిపోతాయి. మనం వెళ్ళిపోతూ మనకి విడిచిపెట్టవి వెళ్ళిపోతాయి. కానీ ఆయన ఇచ్చింది మనకి ఎప్పటికీ ఉంటుంది. అది ఎంతదంటే, తల్లిదండ్రులు జన్మనిచ్చి గొప్పవారైతే
మరు జన్మ నీకు లేకుండా చేయడానికి నిన్ను సిద్ధపరుస్తున్నటువంటి గురుదేవులు ఎంత గొప్పవారో చెప్పండి ఇప్పుడు. సో దట్ ఈజ్ వాట్. అందుకని మనం ఇక్కడికి విచ్చేస్తామంటే రియల్లీ నిజంగా ఎంతో అదృష్టం చేసుకున్న వాళ్ళం. ప్లీజ్ ట్రస్ట్ మీ అండ్ బిలీవ్ మీ. ఎందుకంటే నాకు అసలు నిజంగా చెప్తున్నాను, ఇక్కడికి వచ్చిన తర్వాత ఐ ఫెల్ట్ లైక్ ఎనీథింగ్ అనమాట. మీ అందరి మధ్యన కూర్చున్నప్పుడు ఐ ఫెల్ట్ దట్ అనమాట. సో ఇక్కడ మనం ఇందాక చూసాం కదా, చక్కగా గోవిందుని కోసం ఆ పాప ఎంత చక్కగా ప్రజెంటేషన్ ఇచ్చింది కదా. అలాంటప్పుడు ఆ గోవిందునికి నచ్చిన ఒక చిన్న కథ మనం చెప్పుకుందాం, అది మనకి కనెక్ట్ చేసుకుంటూ అలా ముందుకు వెళ్దాం. అయితే గోవిందుడు అంటే గోవిందుని యొక్క సన్నివేశం చిన్నది మనం కనెక్ట్ చేసుకుందాం అనుకున్నాం కదా. గోవిందుడికి అతి ప్రీతికరమైన పర్సనాలిటీ ఎవరు? ఆవు. అందుకే ఆయన ఏమన్నారు? గోవుల్ని ఆనందింపజేసేవాడు కనుక ఆయన గోవిందుడు అనమాట. అయితే అలాంటి గోవు ఒకసారి ఏం చేసింది తెలుసా? అలాగా మేతకు వెళ్ళింది బయటకి, అనుకోకుండా దారి తప్పి అలా ముందుకు వెళ్ళిపోయింది అనమాట. అలా తన ధ్యాసలో, మనలాగే ధ్యాస తప్పి అలా ముందుకు వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే ఒక పులి చూసిందనమాట. అబ్బా మంచి ఫుడ్ దొరికిందని చెప్పేసి వెంబడించింది ఈ ఆవుని వెంబడిస్తే ఆవు పరిగెత్తుకుంటూ వచ్చిందనమాట. వస్తే అలాగా పరిగెడుతూ ఏం జరిగింది? పెద్ద బురద గొంతు ఉండాలి, దాన్ని క్రాస్ చేయాలని ఆవు అనుకుంది. ఈ క్రాస్ చేసే ప్రక్రియలో ఏం జరిగింది? తన బురద గొంతులో పడిపోయిందనమాట. ఈ పులి కూడా ఏం చేసింది? తనను వెంబడిస్తూ అంత దూరంలో ఆవు పడి ఉంటే ఇంత దూరంలో పులి కూడాను అదే బురద గొంతులో పడిపోయిందనమాట. ఇప్పుడు ఇద్దరి పొజిషన్ ఏంటి? ఆవు చచ్చిపోద్ది, పులి కూడా చచ్చిపోతుంది. పులి ఏమో టెన్షన్ పడి చాలా కోపంగా ఉంది. ఈ ఆవు ఏమంటుంది? ప్రశాంతంగా అలాగా హాయిగా నెమరు వేసుకుంటూ ఉందన్నమాట. పులికి లోపల నుంచి కోపం వస్తుంది. అరే నేను చచ్చిపోతాను, తను చచ్చిపోద్ది, కానీ ఇంత హ్యాపీగా ఎలా ఉంది ఈ ఆవు? అర్థం కావట్లే. అడుగుదామంటే ఇగో. మనకు తెలుసు కదా, బాబు మీరు ఇంత హ్యాపీగా ఎలా ఉన్నారని మనకు ఎవరైనా అడుగుతారా? త్వరగా ఏంటి ఇంత ఆనందంగా ఉన్నారని అడుగుతారా? ఎందుకంటే అడిగితే మనం చెప్తాం, ఊరే మనం ఇక్కడికి వస్తుంటారా, మేము ఇక్కడికి వెళ్తుంటారా, ఇక్కడ హ్యాపీగా ఉన్నారా, మీరు కూడా రండి అంటాం కదా. అందుకే మనల్ని ఎవరు మన హ్యాపీనెస్ కోసం అడగరు. అయితే అలాగే ఈ పులి ఏం చేసిందంటే మనసు తట్టుకోలేక ఒక్కసారి అడిగింది, అవును నువ్వు ఆవువి, నువ్వు చచ్చిపోతావు, నేను చచ్చిపోతాను, నాకేం ఎక్కడ లేని టెన్షన్ పడుతున్నాను నేను, కానీ ఇంత ప్రశాంతంగా నువ్వు ఎలా ఉండగలుగుతున్నావు అని చెప్పేసి పులేమో ప్రశ్నిస్తుంది ఆవుని. అప్పుడు ఆవు సింపుల్గా, ఫస్ట్ అయితే ఆవు వినదు, తనకి వినిపించదు. పులి మాట్లాడే మాటలు ఆవుకి 1 or 2 times వినిపించలేదు. మూడోసారి కొద్దిగా గట్టిగా అడిగిందనమాట. అప్పుడు వినిపించిందనమాట. అప్పుడు ఆవు ఏం చెప్పింది తెలుసా ఫ్రెండ్స్? సింపుల్గా ఒకటే మాట చెప్పింది, నీకు ఒక విషయం చెప్పాలి, యాక్చువల్గా నేను జన్మతః శాకాహారిని. ఏంటి? జన్మతః నేను శాకాహారిని. అలాగే నన్ను ఎవరైతే పెంచుతున్నారో ఆయన ఒక వినూత్నమైన సొసైటీలో ఒక మెంబర్, ఒక మాస్టర్. ఆయన ఆధ్వర్యంలో నేను ఉంటూ నేను శ్వాసాహారాన్ని కూడాను తింటూ ఉన్నాను, కనుక నాకు మృత్యువు అన్న భయము లేనే లేదు. దట్ ఈజ్ వాట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ శాకాహారి, దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ శ్వాసాహారి. అయితే ఇక్కడ మనకి అర్థం చేసుకోవాల్సింది, ఆఫ్ కోర్స్ చిన్న కథ, కానీ మనకి ప్రయారిటీ ఆఫ్ దిస్ అన్నమాట. అంటే భగవద్గీతలో చెప్పారు కదా, అంతకాలేశ మామేవ స్మరణ్ముక్త కలేవరం యప్రయాతి సమద్భావం యాతి నాస్తి అత్ర సంశయ. చివరి క్షణంలో నువ్వు దేన్ని తలుచుకుంటావో అదే పొందుతావని చెప్పేసి. ఎవరైనా సరే ఇక్కడ స్మాల్ బిజినెస్ కానీ ఎవరైనా చేస్తున్న వాళ్ళైతే మాత్రం ఈ కథ విని మాత్రం ఇబ్బంది పడకండి. ఒక చిన్న సన్నివేశం ఇది. ఒక అతనేమో ఒక గురువు గారిని కలిశారు. ఆయనకు ఒక వ్యాపారం ఉంది, చిన్న షాపు, అంటే మంచి బిజినెస్ ఉన్న షాప్ ఉంది, హ్యాపీగా ఉన్నాడనమాట. ఒక గురువు గారు కనిపిస్తే అన్నారనమాట, గురువుగారు ఈ మోక్షం అంటారు కదా, ఇది ఎలా వస్తుంది అన్నారనమాట. అయితే ఏం లేదు నాయన, చివరి కాలంలో నీ శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు, అదే నువ్వు చనిపోయేటప్పుడు నువ్వు ఏది తలుచుకుంటావో అదే పొందుతావు, దాన్ని బట్టి నువ్వు నిర్ధారించుకో అని చెప్పేసి ఆయన చెప్తారనమాట.
అయితే ఈ షాప్లో ఉన్న వ్యక్తి ఏమనుకుంటారు, చాలా మంచి సజెషన్ గురువుగారు చెప్పారు, జీవితాంతం ఇంకా బాగా కష్టపడతాను, ఇంకా చక్కగా వ్యాపారం చేసుకుంటాను, బాగా సంపాదిస్తాను, చివరి సమయంలో ఒక్కసారి ఆ భగవంతుని తలుచుకుంటాను అనుకుంటాడు పాపం. అయితే ఒక్కసారి మళ్ళీ డౌట్ వస్తుంది, గురువుగారు నాకు చిన్న హెల్ప్ చేస్తారా, మీకు ఇన్ని పవర్స్ ఉన్నాయి కదా, నాకు ఆ చివరి సమయం కాస్త కొద్దిగా ఒక్కరోజు ముందు తెలిసేటట్లు చేయండి ప్లీజ్ అంటారు. సరే గురువుగారు కదా, కంపాషన్, దయామయులు కదా వీళ్ళు, మనం అంటే ప్రీతి, మనం ఎలా తరించిపోవాలని తపన వాళ్ళకు ఉంటుంది కనుక, సరే నాన్న నువ్వు ఏ రోజైతే చనిపోతావు దానికి ముందు రోజు నీకు తెలుస్తుంది అంటాడు. సరే అని చెప్పి గురువుగారు వెళ్ళిపోతారు అనమాట. ఈయనేం చేస్తారు, బాగా వ్యాపారం చేస్తారు, 4-5 ఆడపిల్లలు, 2-3 కొడుకులు, బాగా సంపాదించాడు, ఎనలేని సంపదను సంపాదించాడు అనమాట గురువుగారు ఆశీస్సులతో. తర్వాత ఒకరోజు తెలిసిందనమాట, రేపటి రోజు నేను చనిపోతున్నానని చెప్పేసి ఆయనకి గురువుగారి ఆశీస్సుల వల్ల అర్థమైంది. అప్పుడు ఏం చేస్తాడంటే అందరికీ ఇంటిమేషన్ పంపిస్తాడు, అందరికీ ఫోన్స్ చేసేస్తాడు, రేపు ఉదయాన అందరూ నా డెత్ at 12:30 మీరందరూ కూడా వచ్చేసేయాలి నా దగ్గరికి అని చెప్పేసి అంటాడు. ఓకే, అందరికి కౌరు పెట్టేస్తాడు, కూతురికి కొడుకులకి అందరికీ. అందరూ వచ్చేస్తారు. పాపం తండ్రి అంటే ప్రేమ కదా, బాగా సంపాదించి పెట్టాడు, పరమ ప్రీతి, అందుకని అందరూ వస్తారనమాట. ఏమైనా ఇవ్వవలసి ఉంటే ఇంకా ఏమైనా ఇస్తాడేమన్న తపన కూడా కొంతమందికి ఉంటుంది. ఓకే, అయితే ఇలా అందరూ వచ్చారనమాట. వచ్చిన తర్వాత ఈయన యొక్క గంతవ్యం ఏంటి, యాక్చువల్గా ఈయన ఏమనుకున్నాడు, అందరినీ చూసేస్తాను, ఒక్కసారి దేవుని యొక్క నామం తలుచుకుంటాను, దేవుణ్ణి తలుచుకొని నేను మోక్షాన్ని పొందుతానని ఈయన అనుకున్నాడు. అయితే ఈ జీవితాంతం ఇవన్నీ చేసి పెట్టాడు, వీళ్ళందరినీ చూశాడు, మొత్తం ఇలా బెడ్ మీద పడి ఉన్నాడు, అందరినీ చూశాడు. ఇటువైపు కూడా వెంకటేశ్వర స్వామి ఫోటో కూడా పెట్టుకున్నాడు, ఆయన చూసుకుంటూ స్మరిద్దామనుకొని మొత్తం అందరినీ చూశాడు. వెంకటేశ్వర స్వామి ఫోటో వైపు వెళ్ళేటప్పటికల్లా ఆయనకి వచ్చిన ధ్యాస ఏంటి తెలుసా, ఊరే అందరూ ఇక్కడే ఉన్నారు, చుట్టూ అందరూ నా చుట్టే ఉన్నారు, షాప్లో ఎవరున్నారా అన్నాడు. అప్పుడే ప్రాణం పోయిందండి. చూసారా, ఇది జరుగుతుంది యాక్చువల్గా. మన యొక్క స్క్రిప్చర్స్ మనకి ఏదైతే మనకి పెద్దలు ప్రసాదించారో, శాస్త్రాలు ప్రసాదించాయో, ఇవన్నిటి కూడాను మనమందరం కూడాను, అండ్ ఐఎమ్ నాట్ టెలింగ్ అబౌట్ యూ, దిస్ సొసైటీ, ప్రపంచంలో అందరూ కూడా డీవియేట్ అవుతున్నారు. కానీ ఆ డీవియేషన్ ఉండకుండా చేయాలంటే ఏం చెప్పారు మన దాంట్లో, ప్రాక్టీస్. అది ఎవరు చెప్పారు, భగవంతుడు ఏం చెప్పారు తర్వాత, అంతకాలేషు మామేవ, తర్వాత ప్రాక్టీస్ అభ్యాసేన కౌంతేయ, అర్జున ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. అందుకే మనము ఎవ్రీడే ఎంతసేపు ప్రాక్టీస్ చేస్తున్నామో దాన్ని బట్టే మన యొక్క చివరి జీవితం మనకి ఆధారపడి ఉంటుంది. సో దట్స్ వై అవర్ మాస్టర్ హ్యాస్ గివెన్ సచ్ టైప్ ఆఫ్ గైడెన్స్ టు అస్. అందుకోసం ఇచ్చారనమాట. అంతేకాని మనం ఇది ప్రాక్టీస్ చేయలేదనుకోండి, డెఫినెట్లీ మనం డివేట్ అయిపోతాం అనమాట. అందుకని ఆ ప్రాక్టీస్ ఉండి తీరాలన్నమాట. సో అయితే అంటే నాకు ఈ ప్రోగ్రామ్కి వచ్చేటప్పుడు సహజంగా నా ఆత్మీయులు, మీరందరూ నా ఆత్మీయులు, మీలో నాకు ముందు తెలిసిన వాళ్ళు ఏమన్నారంటే కాస్త శ్రీకృష్ణుడి కోసం చెప్పండి అని చెప్పారనమాట. అందుకని ఇది ప్రస్తావిస్తున్నాను. అక్కడ మనము ఇంకొక విషయం కాన్సెప్ట్లోకి వెళ్దామంటే, కృష్ణుడికి వెన్నంటే ఎక్కువ ఇష్టం. ఏదంటే ఇష్టం ఎక్కువ, ఏంటి, వెన్నంటే భగవంతుడైన శ్రీకృష్ణుడికి చాలా ఇష్టం. ఎందుకు భగవంతుడు, ఇంకా మిగతా అన్ని పదార్థాలు ప్రపంచంలో ఉన్నాయి, ఆయన సృష్టించినవి ఇన్ని ఉన్నాయా, వెన్నొక్కటే ఎందుకు ఆయన లైక్ చేశాడు, వెన్ననే ఎందుకు స్వీకరిస్తున్నాడు ఆయన, వెన్నంటే ఎందుకు అంత ప్రీతి? సింపుల్, దీనికోసం చెప్పారనమాట. అంటే ఇది కాన్సెప్ట్ నుంచి మనకి స్క్రిప్చర్స్లో వేదాల నుంచి తీసుకొని మొత్తం మన గురువుగారు ఏం చేశారంటే, మొత్తం ఈ 18 పురాణాలు, 18 భగవద్గీత అధ్యాయాలు, 18 పర్వాలు, ఇవన్నీ తీసుకొని నేను చెప్పదలుచుకున్న తపనంతా ఏంటంటే, మొత్తం అన్ని వేదాల సారమంతా కూడాను కేవలం 18 సూత్రాల్లో మనకి ఎలాగ ఇమిడ్చారన్నది మీకు చెప్పబోతున్నాను. నా తపనంతా అది. మనం ఎంత అదృష్టవంతులో, మనం ఎంత చక్కగా మనకి నిలబెట్టారు మన గురుదేవులు అన్నది మనం తెలుసుకోవాలి. ఎందుకు అని చూడండి, అలాగలా డీవియేషన్స్ పెరిగిపోతున్నాయి రోజు రోజుకి.
రోజు రోజుకి డీవియేషన్స్ పెరుగుతున్నాయి. ఇంత చిన్న కాన్సెప్ట్ ఉందని దానికి డీవియేట్ చేస్తారు. కానీ మనకు సింపుల్గా కట్ చేసేసి అంతా కట్ చేసేసి సింపుల్గా ఎసెన్స్ ఇచ్చేసారు. ఇది 18 ఫాలో అయిపో చాలు, యూ విల్ బి లిబరేటెడ్, నీకు అన్నీ వస్తాయి, సింపుల్గా చెప్పారు. అది మనం చెయ్యాలని అంటే ఈ స్క్రిప్చర్స్లో కొన్ని రహస్యాల్ని ఆయన ఎంత మదించుంటారు, ఎంత చేసుంటారు, ఎంత థింక్ చేసుంటారు ఆలోచించండి. అక్కడ భగవంతుడైన శ్రీకృష్ణుడికి కేవలం వెన్నే ఎందుకు ఇష్టం అంటే దానికి ఒకే ఒక కారణం అండి. సహజంగా అంటే మీలాంటి మాస్టర్స్ ఇలా మాట అనరు, కానీ సహజంగా ఈ ప్రపంచంలో ఏమంటారంటే మీరైతే సాధకులు, ఓకే, మీరైతే మాస్టర్స్, మీరైతే గురువులు, మీకు సంసార బంధాలు పెద్దగా మీకు వంట పట్టవు, సంసార బంధాలు మీకు పెద్దగా ఇబ్బంది పెట్టవు. కానీ మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పేసి అడిగేటప్పుడు అయితే అక్కడ అవసరమైంది ఏంటి అంటే ఈ వెన్న యొక్క కాన్సెప్ట్ చెప్పవలసి వచ్చిందనమాట. ఏంటి అంటే మీరు పాలను తీసుకొని నీటిలో పడేశారనుకోండి, ఇన్ని నీటిలో మీరు సంసారం అనే నీటిలో ఆ పాలు పడేశారనుకోండి, ఏమవుతుంది? పాలు నీటిలో కలిసిపోతాయి. ఎందుకు ఉపయోగపడతాయా? ఉపయోగపడతాయా? ఉపయోగపడవు. కానీ అదే పాలని మనము చక్కగా మెడిటేట్ చేస్తూ మంథన చేస్తూ 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 అదే పాలని కాస్త మరిగించి దానికి కాస్త స్పిరిచువల్ కాన్షియస్ నుంచి మాస్టర్స్ నుంచి కాస్త జ్ఞానాన్ని తీసుకొని దానికి కాస్త తోడు పెట్టి దాన్ని తోడు పెట్టి పెరుగు చేసి మాస్టర్స్ మనకు చెప్పిన ఆ జ్ఞానాన్ని మళ్ళా చిలికించి మంథన చేసి వెళ్తూ 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 ఏమవుతుంది? అప్పుడు ఏమొస్తుంది? వెన్న వస్తుంది. పాలు నీటిలో పడేస్తే ఆ నీటిలో పాడైపోయాయి. అదే వెన్న కానీ అదే నీటిలో వేస్తే దేన్ని అంటకుండా తేలుతుంది. కానీ అదే వెన్నని చూడండి, చాలా జాగ్రత్త వినండి, అదే వెన్నని మళ్ళా కాస్త మరిగించేసి మళ్ళం చేస్తే ఏమవుతుంది? నెయ్యి అయిపోతుంది. అది మళ్ళా దీపానికి ఉపయోగించుకోవాలి, లేకపోతే అన్నంలో కలుపుకొని కందిపొడి వేసుకోవచ్చు, లేకపోతే ఇంక దేంట్లో పడేసినా కూడా పోతుంది. కానీ వెన్న సిచ్యువేషన్లో ఉంటే మాత్రం వెన్నలా ఉంటే ఏమవుతుంది? అప్పుడు అది నీటిలో తేలుతూనే ఉంటుంది, చలనం ఉండదు. ముందున్న పార్ట్ పాలలా ఉన్నా కదులుతుంది, పెరుగులా ఉన్నా కదులుతుంది, మజ్జిగలా ఉన్నా కదులుతుంది, నెయ్యిలా ఉన్నా ఫ్యూచర్ నెయ్యిలా ఉన్నా కదులుతుంది. కానీ వెన్నలా ఉంటే కదలదు, నిశ్చలంగా అలానే తటస్థంగా ఉంటుంది. అది కావాలి యాక్చువల్గా కృష్ణుడికి. యోగికి ఏం కావాలి? యోగీశ్వరుడైన కృష్ణుడికి ఏం కావాలి? వెన్న కావాలి. అంటే మనకి నిశ్చలమైన మనస్సు కావాలి. అది మన గురుదేవుల యొక్క తపన, అది మనం అర్థం చేసుకోవాలి. అంతేకాని అక్కడ ఇక్కడ అయ్యో ఎలాగొస్తాము, ఈ పాలు ఇలా కలిసిపోతాయి, పాలు ఒరే నాయన కూర్చో, ఆయన ఏం చెప్పారు? పెద్ద ఏం చెప్పలే, నాన్న యోగి కావు, యోగి కానాయన, యోగి కానాయన అన్నారు, అంతే కదా. నువ్వు చెయ్యు. ఆ యోగీశ్వరుడు శ్రీకృష్ణుడికి ఏం కావాలి? వెన్న. అందుకే ప్రీతి అయిందనమాట. అందుకే మనకి ఈ మంథన చేస్తూ 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 ఎప్పుడైతే ఈ వెన్న లాంటి మనసు అవుతుందో అది మనకి భగవంతుడైన శ్రీకృష్ణుడు స్వీకరిస్తాడనమాట. అది మన పితామహ మాట్లాడేటప్పుడు ఏం చెప్పేవాళ్ళంటే, ఫ్యూచర్ కోసం ధ్యానంలో కూర్చున్నావు, ఫ్యూచర్ కోసం ఆలోచించావా ఇబ్బందే, నెయ్యి పరిస్థితి కూడాను కదలడమే, పాల పరిస్థితి పాస్ట్ కోసం ఆలోచించావనుకో పాల పరిస్థితి కూడాను కదలడమే, నిమగ్నం అవ్వదు దేంట్లోనూ. అదే వెన్న పరిస్థితి నీలో ఉండాలని చెప్పేసి మనకి ఆయన సింపుల్గా ఏం చెప్పారు? కట్ ఆల్ ది థాట్స్. తెలుగే చెప్పేవాళ్ళు కదా, కట్ ఆల్ ది థాట్స్, కట్ ఆల్ ది థాట్స్, కట్ ఆల్ ది థాట్స్, కట్ 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 కట్. అవునా కదా? చెప్పేసి ఏం చెప్పారు? ఇలా మిగిలిపో, నీలో నువ్వు మిగిలిపో అని చెప్పారు. ఎంత చిన్న, ఎంత పెద్ద కాన్సెప్ట్ అండి. ఇంత పెద్ద కాన్సెప్ట్ ఎంత చిన్నగా, ఎంత నీట్గా తీసుకొచ్చేసారు. చిన్న విషయం కదరా, తెలుసుకోండిరా అన్నారు మనకి. అవునా కాదా? చాలా క్రిటికల్, చాలా అంటే మొత్తము దీనికి ముందు అందరూ దీన్ని క్లమ్జీ చేసేసారు. ఏ మార్గాన్ని అయితే మనం ఈరోజు అనుసరిస్తున్నామో, ఏ మార్గాన్ని అయితే మనందరం అనుభవిస్తున్నామో ఇదంతా కూడా చాలా క్రిటికల్ అండ్ కాంప్లికేట్ చేశారు. ఈ క్రిటికల్ అండ్ కాంప్లికేట్ సిచ్యువేషన్ నుంచి మనకి బయట పెట్టారండి. అది ఆయన చేసిన గొప్పతనం అండి. మనల్ని రక్షించారు, కాపాడుకున్నారు ఆయన.
కంపాషన్. ప్రపంచంలో అందరూ చెప్తారండి, దయ కలిగి ఉండాలి, జాలి కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. ఆయన ఒకటే చెప్పారు, ఫస్ట్ నీలో ప్రేమ ఉండాలి, అప్పుడే నువ్వు బయట వాళ్ళకు ప్రేమించగలవు. ఫస్ట్ నీలో జాలి ఉండాలి, అప్పుడే నీవు ఇతరులకు జాలి ఇవ్వగలవు. ఫస్ట్ నీలో ప్రేమ, దయ, జాలి అన్ని ఎవరిలో ఉండాలి? నీలో ఉండాలి, బయట కాదు. ఫస్ట్ నీలో లెటర్. ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తామనండి, వాడి దగ్గర ఉన్నదే 10 రూపాయలు 20 రూపాయలు అనుకోండి. మన వాళ్ళు లాస్ట్ టైం చేశారు కదా, మొత్తం వీధి తిరిగి మొత్తం తిరిగాం కదా. ఎవరికి 1 రూపాయి ఇవ్వమంటే కూడా వాళ్ళకి అది కూడా కష్టం అయిపోయింది. ఇజ్ ఇట్ నాట్? అది ప్రపంచం యొక్క పరిస్థితి అనమాట. అలాంటి లేని వాడి దగ్గరికి మనం వెళ్తే ఏమిస్తారండి మనకి? ఎవరికైనా ఇవ్వాలంటే ఫస్ట్ ఏమై ఉండాలి? మనం దాంట్లో రీచ్ అయి ఉండాలి. ఇజ్ ఇట్ నాట్? ప్రపంచమంతా ప్రేమ కోసం మాట్లాడుతుంది, కానీ ముందు నువ్వు ప్రేమలో ఎలా నిండిపోతావు ఆయన చెప్పారు. తర్వాత పంచిపెట్టు, తరిగిపోదు నీకు. నీ దగ్గర లేని ప్రపంచానికి ఏమిస్తావండి? ఇంత పెద్ద యజ్ఞం దేనికోసం చేస్తున్నారు? ప్రపంచ శాంతి కోసం మనం చెప్తున్నాం. ఇలాంటి యజ్ఞాలు ఎన్నో జరిగాయి. ఇప్పుడు ఇది ఎందుకు సక్సెస్ అయింది, ఇంతవరకు ఎందుకు సక్సెస్ కాలేదు? అప్పుడు చేసే యజ్ఞాలన్నీ కూడా ప్రపంచ శాంతి కోసం చెప్పుకున్నప్పుడు కూడాను ఎవరికి మనశ్శాంతి లేని వాళ్ళందరూ చేశారు. ఇప్పుడు ఎవరికైతే మనశ్శాంతి ఉందో వాళ్ళు చేస్తున్న యజ్ఞం కాబట్టే ఇది ప్రపంచ శాంతి యజ్ఞంగా మనకి పరిడవిల్తుందండి. దట్ ఈజ్ వాట్. రుణపడి ఉన్నామండి, రుణపడి ఉన్నాం. ఎన్ని జన్మలెత్తినా ఈ రుణం తీర్చుకోలేము. సభాముఖంగా చెప్తున్నాను నేను, ఎన్ని జన్మలెత్తినా ఈ రుణం తీర్చుకోలేము మనం. అంత చక్కగా మనకు చెప్పారు. బికాజ్ అంత చక్కగా మనం యాక్సెప్ట్ చేయాలి, చాలా చక్కగా అండి. సో లైఫ్ని రిలీజ్ చేయండి, చాలా హ్యాపీగా, చాలా ఆనందంగా ఉండండి. ఈ తత్వంలో ఇంకొకటి యాడ్ చేసి కన్క్లూడ్ చేద్దాం మనం. రాధం అంటే వెన్నంటే ఇష్టం. వస్తువుల్లో, మనుషుల్లో ఎవరంటే ఇష్టం శ్రీకృష్ణుడికి? గట్టిగా ఇంకా ధారా 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 రాధా. ఓకే, ఇజ్ ఇట్ నాట్? ఎస్. అయితే రాధమ్మ అంటే రాధమ్మ ఎందుకు అంత ప్రీతి అయింది? మనం ఆ స్థాయికి ఎలా చేరుతామో పితామహ మాటల్లో మనం చెప్పుకుందాం. ఓకే, ఇది మా గురుదేవులు అండ్ అఫ్ కోర్స్ ఐ యాక్సెప్ట్ హిమ్. కానీ నాకు బాగా కనెక్ట్, ఇందాక చూశారు కదా శ్రీ శ్రీ మహంత్ వల్లభదాస్జీ మహారాజ్, ద గ్రేట్ పర్సనాలిటీ అండి. ఎక్కడ కూడా ఆయన తల పేరు మీరు చూడరు. మా దిగంబర్ అఖాడాల నుంచి మీ కుంభమేళాలో మాత్రమే చూస్తారు వాళ్ళని. ఎక్కడో అడవుల్లో ఉంటామండి. నేను ప్రచారంలో ఉంటాను కనుక, ప్రపంచానికి నేను ఎన్నో మెసేజెస్ ఇవ్వాలి కనుక నన్ను ఈ వేషధారలో వాళ్ళు బయటకు పంపించారు. కానీ మా గురుదేవులు ఎక్కడ బయట కనిపించరు. ఐఎమ్ వెరీ హ్యాపీ. గురువుల పేరు తలుచుకుంటుంటే మీలో చూసిన ఆనందాన్ని చూసిన చాలా 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 ఆనందంగా ఉంది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ, వెరీ వెరీ హ్యాపీ అనమాట. ఆ తపనుంటే చాలండి. గురు పరంపర పట్ల, గురువుల పట్ల ఆ తపన మనకుంటే చాలు. డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు రీచ్ ద హైట్స్ అనమాట. అయితే కృష్ణుడికి ఈ రాధమ్మ అంటే ఎందుకు ఇష్టము? సరే, మిగతా ఆవిడ ఎంత ప్రేమించింది, ఎంత చక్కగా చూసుకుంది, వదిలేయండి. 1, 2 చెప్పేస్తాను, విడిచిపెడదాం. ఫస్ట్, అందరం కూడా ప్రేమను ఎలా వ్యక్తపరుస్తామండి? అమ్మాయిని హాస్టల్లో విడిచిపెట్టి వస్తున్నామంటే మా అమ్మలు ఏం చేస్తారు? అమ్మ జాగ్రత్తరా, ప్లీజ్ రా నాన్న జాగ్రత్తరా, నీకు విడిచిపెట్టి నేను ఉండలేను. ఓకే, ఇప్పుడైతే ఫోన్ కాల్స్ కాబట్టి పర్లేదు. ఎవ్రీ ఈవినింగ్ కాలేజ్ అయిపోయిన తర్వాత ఫోన్ చేసి చక్కగా అమ్మ కూతుర్ల పేర్లు చెప్తే, పిల్లల పేరు చెప్తే ఎంత ఆనందం చూడండి మా తల్లులు. గట్టిగా తల్లులందరికీ అదేనమ్మా తల్లులు చేసిన వైభవం అంతా. ఏంటంటే నిజంగా చెప్పాలంటే ఈ ప్రపంచం ఈరోజు ఎస్పెషలీ భారతదేశం ఇంత సుభిక్షంగా ఉంది అంటే ఇటువంటి మహనీయుల్ని కన్నటువంటి తల్లులు మీలాంటి వాళ్ళు ఉన్నారు కనుకనేనమ్మా. యావత్ ప్రపంచం మీకు సాష్టాంగపడి నమస్కరించినా సరే ఒక తల్లి రుణం మాత్రం తీర్చుకోలేమమ్మా. ఇలానే చూసుకోండి బిడ్డల్ని. ఎలా అయితే మీ సంపదల్ని, మీ ఆస్తుల్ని ఎలా అయితే పిల్లలకి ఇస్తున్నారో అలాగే
ఈ ధ్యాన సంపదను కూడాను పిల్లలకి అందజేసేయండి. చాలు చాలు, ఎనఫ్, ఇంకేం అవసరం లేదు. లైఫ్ ఫ్లరిష్ అయిపోతుందమ్మా. ఎందుకంటే నాలాంటి 1000 మంది స్వామీజీలు రాని మార్చగలరో లేదో తెలియదు, మీలాంటి థౌజండ్స్ ఆఫ్ మాస్టర్స్ రాని మార్పు తేగలరో లేదో తెలియదు. కానీ ఒక తల్లి తెచ్చిన మార్పు పిల్లల్లో ఎవరూ తేలేరండి. ఒక తల్లి అంత మార్పు తేగలదు. సో తల్లులారా, మీ అందరికీ నేను కోరుకున్నది అదే. ఎలా అయితే అన్నీ ఇస్తున్నారో వాళ్ళ జీవితానికి ఉపయోగపడిందే కాకుండాను జీవిత పర్యంతం కూడా ఉపయోగపడే ఈ మార్గాన్ని కూడా వాళ్ళకి అందజేయండి, లిగసీ ఇవ్వండి. సో రాధమ్మ యాక్చువల్గా కృష్ణుడు వెళ్ళిపోయేటప్పుడు గోపికలందరూ ఏడుస్తారండి. అందరు గోపికలు ఏడుస్తారు, చాలా బాధపడతారు. గోకులం మొత్తం కన్నీటి ధారే ప్రవహిస్తుంది, మొత్తం కన్నీటి ధార. కానీ ఒక్క వ్యక్తి అక్కడ ఏడవట్లేదు. ఎవరది? రాధ. ఈ ధారంతా చూస్తుంది, కానీ ఆ రాధ ఏడవట్లేదు. రాధ ఏడవకుండా చూస్తుంటే కృష్ణుడు అందరికీ ఓదారుస్తాడు, అలా ముందుకి వెళ్ళిపోతాడు. రాధ దగ్గరికి వస్తాడు, చూస్తాడు, ఒక చిరునవ్వు నవ్వుతాడు, ముందుకి సాగిపోతాడు. అలా పొలిమేరలు దాటుతున్నాడో లేదో శ్రీకృష్ణుడు, రాధ పిచ్చిద ఏడుస్తుంది అనమాట. వెక్కి 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 ఏడుస్తుంది రాధమ్మ. కృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత, కృష్ణుడు పొలిమేరలు దాటాక రాధ పిచ్చిదాన్లా ఏడుస్తుందండి. అప్పుడు గోపికలందరూ కోప్పడతారు, పిచ్చి మొహమా, ఒక్కసారి ఒక్క కన్నీటి చుక్క కార్చుంటే నువ్వు చాలు కదా, మన కృష్ణుడు మనకు దక్కేవాడు కదే పిచ్చిదానా, ఇప్పుడు వాడు వెళ్ళిపోయాక ఏడిస్తే లాభం ఏంటి, ఇప్పుడు మనకేమొస్తుంది చెప్పు, ఒక్క కన్నీటి చుక్క కార్చుంటే చాలు కదా, నీ ఒక్క కన్నీటి చుక్క కోసం కృష్ణుడు ఆగిపోయేవాడు కదా అని చెప్పేసి గోపికలందరూ కూడాను రాధమ్మ కంటే, రాధమ్మ ఏమంటారు తెలుసా, అది నాకు తెలిసే, నా కృష్ణుడు దేనికోసం వచ్చాడో ఆయన యొక్క కర్తవ్య నిర్వహణలో నేను అడ్డు రాకూడదని చెప్పి నేను ఏడవలేదు. నాకు ఏడుపు రాక కాదు, ఆయన లేక నేను ఉండలేను. కానీ ఆయన యొక్క మహాసంకల్పం ఒకటి ఉంది, ఆ యోగికి ఒక సంకల్పం ఉంది. ఆ యోగి వచ్చారంటే ఏదో సంథింగ్ ఇవ్వాలి ఇక్కడ, అది ఇవ్వాలి ఈ ప్రపంచానికి, ఈ మానవాళికి దక్కాలంటే రాధమ్మ కన్నీళ్లు కార్చకూడదు కృష్ణుడి ముందు, అందుకే నేను కార్చలేదని చెప్పింది అనమాట. మనందరం మనకు బాధ వచ్చింది ఏడ్చేస్తామండి, అది కాదు, ఒక యోగిలా బ్రతకాలి. అందుకే రాధమ్మ అంత ప్రియమైనది అయిందనమాట. అయితే ఇంత ప్రియమైన రాధకి ఏంటి స్ట్రెంగ్త్, వాట్ ఇస్ ద స్ట్రెంగ్త్, ఆ స్ట్రెంగ్త్ ఎలా వచ్చింది అంటే, చిన్న ఉదాహరణ, రాధమ్మ ఉదయాన్నే లేచింది, ఏవో పువ్వులు కావాలని చూసింది, స్వామి యొక్క పూజ చేద్దామని చెప్పేసి. అయితే బయటకు వచ్చింది, కృష్ణుడు కలిశాడు. ఏంటి ఉదయాన్నే బయటకు వచ్చామంటే, పువ్వులు కావాలి అందుకే వచ్చాను రా అన్నది. సరే దాత వెళ్దామని చెప్పేసి ఇద్దరు వెళ్తారు. ఒక కొమ్మ కొద్ది పైకి ఉంటుంది, చిన్న చిన్న పువ్వులు ఉంటాయండి, తెల్లటి పువ్వులు, చిన్న పువ్వులు ఉన్నాయి, చాలా పైకి ఉంది కొమ్మ. రాధమ్మ ఏం చేస్తుంది, మన పిల్లలు ఏం చేస్తారు, జంప్ చేసి ఆ పువ్వుని క్యాచ్ చేయాలని చూస్తుంది. రాధమ్మ కూడా అదే జంప్ చేస్తుంది అనమాట. బట్ షీ కుడ్ నాట్, చేయలేకపోతుంది, పట్టుకోలేకపోతుంది. కృష్ణుడు నవ్వుతున్నాడు. రాధమ్మ కోపం వచ్చింది, చూడు నేను పువ్వుని అందుకోలేకపోతున్నాను, కానీ నువ్వు నవ్వుతున్నావు అని చెప్పేసి, ఓహో దానికోసం నువ్వు బాధపడుతున్నావు అని చెప్పేసి ఏం చేశాడు, ఇలా పట్టుకుంటాడు రాధమ్మని, నడుం పైన పట్టుకొని ఇలా ఎత్తాడు. ఇలా ఎత్తేసరికి రాధమ్మ ఏం చేస్తుంది, ఆ పువ్వుని ఇలా పట్టుకుంటుంది. ఆ పువ్వుని ఇలా పట్టుకుంటుంది లేదా కృష్ణుడు విడిచిపెట్టేస్తాడు. ఇంత చిన్న పువ్వు అండి, పల్చటి కొమ్మండి. రాధమ్మ 50 కేజీల బంగారం అండి, కానీ పట్టుకొని అలానే ఉందండి. అర్థమవుతుందా? రాధమ్మ పట్టుకొని అలానే ఉండిపోయింది, కృష్ణుడు విడిచిపెట్టేశాడు. రాధమ్మ కింద పడిపోలేదు, పువ్వుని ఇలా పట్టుకునే ఉంది అక్కడ. మీనింగ్ అర్థమైందా మీకు? అంత లైట్ అన్నమాట. అంటే రాధమ్మలో తనకంటూ ఏమి లేదు, మొత్తం ఉన్నత స్థాయిలో రాధమ్మ ఉంది కనుకనే
తనకు అసలు టోటలీ వెయిట్లెస్ పొజిషన్లో రాధ ముందు కనుకనే చిన్న పువ్వు కూడా ఆ బరువుని మోయగలిగింది అన్నమాట. అందుకే ప్రియమైనదయ్యింది రాధాకృష్ణుడికి. సో మనం ఎప్పుడు ఈ ఎలివేట్ అవుతామో, ఎప్పుడు మనం లైట్ అవుతామో, అప్పుడు మనకి అటువంటి ప్రీతి దొరుకుతుంది, అటువంటి ప్రేమ దొరుకుతుంది. సో దానికోసం ప్రయత్నిద్దాం అన్నమాట. అయితే ఇక్కడ మనకి సహజంగా ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుంది ఎంతవరకు మన యొక్క గ్రేట్నెస్, మన యొక్క అదృష్టం, అలాగే మన స్పిరిచువల్ మాస్టర్ మనకి ఇచ్చినటువంటి బ్లెస్సింగ్స్, ఇవన్నీ బాగున్నాయి. ఇక్కడితో మనం ఆగిపోతామా? మనం ఏం చేయాలి? ఆయనైతే ఇచ్చేశారండి, బాగా అనుభవిస్తున్నాం. నిజం చెప్పాలంటే అందరం, ఇజ్ ఇట్ నాట్? ఎంతమంది ఈ ఆనందాన్ని అనుభవిస్తున్నారు చెప్పండి? ఈచ్ అండ్ ఎవ్రీ వన్ గట్టిగా. ఇంతటి ఆనందాన్ని మనము తీసుకుంటున్నామే, మరి మన బాధ్యత ఏంటి? మన రెస్పాన్సిబిలిటీ ఏంటి? లిగసీ. ఆ లిగసీని మన తదుపరి తరుణం వాళ్ళకి మనము ఇవ్వగలగాలి. అప్పుడే హీ విల్ బి హ్యాపీ. ఆ కరుణామయుడు ఎప్పుడు హ్యాపీ ఫీల్ అవుతారు? ఎప్పుడైతే నీకు ఇచ్చిన సంపదని పంచి పెడతావో అప్పుడే హీ విల్ బి ఫీల్ హ్యాపీ అనమాట. నీ సంపదను ముందుకు పంచు. నీకు ఏదైతే గురుదేవుల నుంచి వచ్చిందో దాన్ని ముందుకు ఇవ్వు, నీతో ఆపేయకు. బికాస్ మిగతా సంపదలన్నీ అండి ఇస్తే తరిగిపోతాయి, ఇజ్ ఇట్ నాట్? కానీ ఈ సంపద ఇస్తూ ఇస్తూ ఇంకా పెరిగిపోతుంది. మొత్తం ప్రపంచం మొత్తం ఈ సంపద నిండిపోయింది అనుకోండి, కష్టాలు ఉండవండి. కానీ ఆ సత్యం చాలామందికి అర్థం కాదు. దానికి మనం ఏం చేయగలమా? చేయలేము. అయితే ఇలా ఒకసారి ట్రైన్లో ట్రావెల్ చేస్తే కూడాను మన మాస్టర్స్లో ఒక గదగ్ సెంటర్ అనుకుంటా అయింది, మామూలు ఇలా మాట్లాడుకుంటే ఆయన చెప్పారనమాట, స్వామీజీ నవేడేస్ మేము ఎంత కష్టపడుతున్నా సరే, ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నా సరే, దీని యొక్క వాల్యూ సహజంగా అందరికీ అందట్లేదండి, అర్థం కావట్లేదని బాధపడుతుంటారు. సహజంగా ఒక మాస్టర్గా, ఒక ఫాలోవర్ ఆఫ్ దట్ గ్రేట్ డివైన్ పర్సనాలిటీ, ఆయన యొక్క ఆ శాంతి దూత యొక్క ఫాలోవర్గా మనందరం అది బాధపడతాం, వాస్తవమే. కానీ ఒకటి గుర్తుంచుకోండి, ఇలాంటి సిచ్యువేషన్లో చాలామంది మన మిషన్లోకి వచ్చిన తర్వాత కూడాను గురూజీ దగ్గరికి వచ్చి, పితామహ దగ్గరికి వచ్చి చెప్పేవాళ్ళు, గురూజీ వీ కుడ్ నాట్ ఏబుల్ టు డూ, మాకు ఇది చేతనవ్వట్లే. అప్పుడు ఏమన్నారు తెలుసా ఆయన? ఒరే కూర్చోరా, నువ్వు చేయరా వస్తుంది అదే, నువ్వు చేయరా అని చెప్పేసి సింపుల్గా, నువ్వు ఇలా చేయాలి ఇలా చేయాలని చెప్పి కాంప్లికేట్ చేయలే. కూర్చోరా నువ్వు కూర్చోరా, ఈరోజు కదా రేపు వస్తుందిరా, రేపు కాకపోతే ఎల్లుండిరా, లేకపోతే ఇంకొక జన్మ, పర్వాలేదు, ఇదికి ప్రయాణం, నో ప్రాబ్లం. ఎంత సింపుల్ చేస్తారండి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేస్తావు, ముసలైపోయింది, నీకు 60 సంవత్సరాలు వచ్చింది, 70 సంవత్సరాలు వచ్చింది, భయపెట్టారా? నో, ఆయన భయపెట్టలేదు మనకి, మనం కూడా ఎవరిని భయపెట్టద్దు. ఓకే, సింపుల్గా ఒకే చిన్న ఎగ్జాంపుల్ అండి. దీనికి ఉన్న బ్యాక్గ్రౌండ్ చెప్దాం. ఒక 500 రూపాయల కట్ట నోట్ పట్టుకోండి. 500 రూపాయల కట్ట నోట్ అంటే 1 lakh. ఓకే, 1 lakh 50,000, నాకు అమౌంట్ క్యాలిక్యులేషన్ సరిగ్గా తెలియదు, 50,000 నోట్ అనుకుంటా. 50,000 కట్టు ఇలా బెండలు ఇలా పట్టుకోండి. ఒక చాక్లెట్ పట్టుకోండి, 5 స్టార్ ఏదైనా, డైరీ మిల్క్, ఇది చాక్లెట్ పట్టుకొని చిన్న పిల్లాడి దగ్గరికి వెళ్ళండి, ఇలా ఇవ్వండి. వాడు దేన్ని పట్టుకుంటాడండి? గట్టిగా, ఓహో వీళ్ళందరూ చిన్నపిల్లలు కదా, ఓ క్లాస్. ఆయన దగ్గర అందరం బిడ్డలమే కదండి, చక్కగా నవ్వుకొని చప్పట్లు కొట్టండి. ఎందుకు ఆ పిల్లవాడు చాక్లెట్ పట్టుకున్నాడు చెప్పండి? బికాస్ ఆ అమౌంట్ పెడితే ఎన్ని చాక్లెట్స్ వస్తాయన్న జ్ఞానం ఆ పిల్లవాడికి లేదు. ఆ పిల్లవాడికి ఎప్పుడైతే ఆ జ్ఞానం వచ్చేస్తుందో ఆటోమేటిక్ ఆ చాక్లెట్ని వదిలేస్తాడు. ఎప్పుడైతే వాడిని కూర్చోబెట్టి మీరు ప్రెజర్ చేయకండి, నాన్న నువ్వు చేస్తూ ఉండు అని చెప్పేసి
మీ తర్వాత డిసెండెంట్స్కి మీరు ఒక మాట చెప్తారో, వాళ్ళు చేస్తూ చేస్తూ ఒక్కసారి కానీ ఆ అనుభూతి దొరికిందో మళ్ళా తిరిగి వెనక్కి పోరు. ఒక్కసారి కావాలి, ఆ కిక్ రావాలంతే. ఆ కిక్ కోసం మాత్రమే నువ్వు ఫైట్ చేయాలి, ఫైర్ చేయాలంతే. చిన్న మెరుపు, చిన్న అగ్ని పెట్టాలి నువ్వు. ఆ ప్రయత్నమే నీది. డోంట్ ఎక్స్పెక్ట్, ఓ నేను ఇన్ని చెప్తున్నాను కదా, చేస్తారు కదా అని ఊహించొద్దు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు చాలా బాండింగ్స్లో ఉన్నారు. అక్కడి నుంచి బయటకు రావాలంటే అన్ని తెంచుకొని రావాలి కదా. మన పితామహ అన్నట్టు కట్ 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 కావాలి కదా. ఆ కట్ 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 అంత ఈజీ ఏం కాదు. ఆయన చెప్పేశారు, మనకు అనుసరించాం, మనకు అదృష్టం కొద్ది వచ్చేసింది. కానీ చాలామంది ఆ కట్స్ కాకుండా పట్టుకుంటారు. ఓకే, మెడిటేషన్లో కూర్చున్నా సరే మనకి ఫ్యూచర్ లేకపోతే పాస్ట్, ఇదొక్కటే మనం చేస్తుంటాం. అందుకని చెప్పేసి ఎవరిని కూడా కంపెల్ చేయకండి. లెట్ దెమ్ ఇన్ దేర్ ఓన్ వే. అప్పుడు ఏమవుతుందంటే ఒక్కసారి కానీ టేస్ట్ వాళ్ళకి వచ్చింది అనుకోండి, తర్వాత వాళ్ళు మీ వెంబడి వస్తారు. ఒకటోది, దానికోసం ప్రయత్నించండి. రెండవది, బింగ్ ద ఫాలోవర్ ఆఫ్ అవర్ పితామహ. మీ అందరికి కూడాను, అంటే మీరందరూ ఇక్కడ ఎవరు కూడాను, రియలీ మీ అందరికి కూడా నేను చెప్తున్నాను, మీరందరూ కూడాను ఒక్కొక్క దాంట్లో గ్రేట్ పర్సనాలిటీస్. లేకపోతే ఇటువంటి అవకాశం కానీ ఇటువంటి సిచ్యువేషన్ కానీ మనకు రాదు. మనందరం చాలా చాలా పుణ్యం చేసుకున్నాం కనుకనే ఇక్కడున్నాము, ఇక్కడ అనుభవిస్తున్నాము, అందులో సందేహం లేదు. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి, మనము ఇందులో ఉంటుంటాం కానీ ఇది మనము, అంటే దయచేసి ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి. నేను ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పాను, ఇక్కడ ఎవరు బయట వాళ్ళం లేము, ఇక్కడ ఎవరు కూడాను బయట వాళ్ళం కాదు. ఇది మన ఫ్యామిలీ. మన ఫ్యామిలీలో మన తప్పులు మనం మాట్లాడుకోవడంలో తప్పు లేదని నా ఫీలింగ్. ఇజ్ ఇట్ నాట్? అందుకని చెప్పి ఆ తప్పులు కూడా మాట్లాడుకుందాం. ఎందుకంటే నేను కూడా అదే క్రాస్ అయ్యి వచ్చాను, మీరు కూడా క్రాస్ అయ్యి ఉంటారు. ఇక్కడికి నేను వచ్చింది ఏంటంటే, ఏదో నేను వస్తాను, స్టేజ్ మీద మాట్లాడుతాను, మీరు వింటారు, ఓ మీరు జ్ఞాన సంపద పొందుతారని రాలేదు మిత్రమా. మై డియర్ ఫ్రెండ్స్, ఐఎమ్ లిటరలీ టెల్లింగ్, ఇక్కడికి వచ్చింది ఏంటంటే నాలో ఉన్న ఫీలింగ్స్ మీతో షేర్ చేసుకోవాలి, మీలో ఉన్న సంపదను నేను తీసుకోవాలి, ఎక్స్చేంజ్ చేసుకోవాలి, అంతే. దట్ ఈజ్ మై కాన్సెప్ట్ అనమాట. అయితే మనము ఈ ప్రపంచంలో ఈ మార్గాన్ని తీసుకెళ్ళి పెట్టాలి అంటే కాస్త ప్రాబ్లం. ఎందుకంటే బాగా ఇరుక్గా ఉంది ప్రపంచం. ఇది పెట్టాలంటే ఎవరి దగ్గర టైం లేదు, 5 నిమిషాలు టైం కూడా లేదు. కానీ మనం అడుగుతుంటాం అవర్స్. ఎవడిస్తాడు మనకి? సమయం లేదు ఎవరి దగ్గర. ఊరే ఫంక్షన్కి రారా అంటే వస్తా, లాస్ట్ టైం నేను వచ్చేస్తాను. ఓకే, ఎందుకు రాలేదు నిన్నరా అంటే ఏమో రా, టైం లేకుండాలి. ఎవరి దగ్గర అందరికీ లోపం ఏంటి? ఏం లేదు ఎవరి దగ్గర కూడాను, టైం లేదు. టైం లేదు అన్న వ్యక్తి యొక్క పరిస్థితి ఏంటి తెలుసా అండి? ఈ ప్రపంచంలో దేన్నైనా మనం కొనగలం, కానీ టైంను మాత్రం కొనలేము. అంతటి వాల్యుబుల్ పర్సనాలిటీ, అంటే అంతటి వాల్యుబుల్ వస్తువు మన దగ్గర లేదు అంటే ఎంతటి పేదవాడో చూడండి ఒక్కొక్కడు ఈ ప్రపంచంలో. వాళ్ళ ముందు మీరందరూ ఎంత ధనవంతులో చూసుకోండి. అవర్స్ గంటలో యంగ్స్టర్స్ గర్ల్ ఫ్రెండ్స్తో మాట్లాడడానికి చాలా టైం ఇస్తారు. మీ ఫ్యామిలీ మెంబర్స్ పిల్లలతో మాట్లాడడానికి టైం ఇస్తారు, ఇన్నోవ్ చేయడానికి టైం ఇస్తారు. అరే బాస్ చెప్పారు కదా, యోగి అవ్వు, రోగివి కాకుండా ఉంటావు. కానీ రోగానికి ఖర్చు పెడతావు, రోగిగా వెళ్తావు, అవర్స్ అక్కడ స్పెండ్ చేస్తావు, అవర్స్ ఏంటి డేస్ స్పెండ్ చేస్తావు. కానీ ఇక్కడ మాత్రం కొద్దిగా టైం ఇమ్మంటే టైం లేదు. అందుకే వాడు యోగి కాలేడు. యోగి ఎవరవుతారండి? టైం ఇచ్చిన వాడే యోగి అవుతాడు. అయితే ఆ టైం ఇవ్వడానికి ఒక నమ్మకం రావాలండి. ఆ నమ్మకం మీ ఒక్కరి బాధ్యత కాదు, నాది, మీది, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క స్పిరిచువల్ మాస్టర్స్ది. ఓకే, ఫస్ట్. సెకండ్ ఏంటి తెలుసా? నాట్ ఓన్లీ ఇక్కడే కాదు, ఈ సభకి వచ్చిన వాళ్ళు, ఎక్కడెక్కడో ఉంటూ వింటున్న వాళ్ళు, ఎక్కడెక్కడో వింటూ చూస్తున్న వాళ్ళు, టోటల్ ప్రపంచంలో యావత్ ప్రపంచంలో ఎక్కడున్నా సరే వాళ్ళందరూ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే, మనం ఏ మిషన్, మనం ఏ విజన్, మనం ఏ డైనాసిటీని మనం అలా తీసుకొని వచ్చామో, ఆయన మనకిచ్చారో, అది అందజేసేటప్పుడు మాత్రం కాస్త గుర్తుంచుకోండి, మన యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి అంటే, చిన్న ఉదాహరణ,
ఒక అతను బెంగళూరులో జాబ్ చేసేవాళ్ళు, ఒక మాస్టర్. ఓకే, అతనికి ఒక నైబర్ ఉండేవాళ్ళంట. అతను ఏం చేశారు, బెంగళూరులో ఉండేటప్పుడు, ఓయ్ ఒకసారి నువ్వు రా, ఇలాగ మనకి మంచి ప్రోగ్రామ్ మాది, నువ్వు ఒకసారి రా అని చెప్పేటారు. ఒకటి 2 సార్లు తీసుకుని పోయిండు అనమాట. తీసుకుని పోయినా కూడాను ఆయనకేం అక్కడ కిక్ రాలే, ఇడిచిపెట్టిండు. మళ్ళా అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయింది ఆయనకి. ఇక్కడికి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది. అక్కడ ఇంకో మాస్టర్ కలిశారు. అంటే మాస్టర్ కూడా కలవడం దానికి అంటే ఫార్చునేట్లీ ఏం జరిగిందంటే, ఆ మాస్టర్ అని చెప్పేసి ఈయనకు తెలియదు, ఈ ట్రాన్స్ఫర్ అయిన వ్యక్తికి. ఓకే, ఏ వ్యక్తికి అయితే పిలిచామో ఆ వ్యక్తి బెంగళూరు నుంచి ఇప్పుడు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయిపోయారు. కానీ అక్కడ వెళ్ళేసరికి అక్కడ ఆయనకి అకామిడేషన్ ఏం దొరకలే. అక్కడ మన మాస్టర్స్లో ఒక మాస్టర్ పరిచయం అయ్యారు. ఆయన ఏం చేశారు, సరే సార్ మా దగ్గర ఫ్లాట్ ఖాళీ ఉంది, మీరు ఉండండి పర్వాలేదు అని అన్నారు. ఫ్లాట్ ఇచ్చారు. వాటర్ ప్రాబ్లం ఉంటే వాటర్ ప్రాబ్లం సాల్వ్ చేశారు. అనుకోకుండా ఆ రోజు నైట్ ఆయనకు కూడా హెల్త్ బాగాలేకపోతే మెడికల్ కేర్ కూడా ఇచ్చారు. మెడికల్ కేర్ ఇస్తూ ఏం చేశారంటే, ఈ ఒక్క మెడికల్ కేరే కాదండి, కొద్దిగా మానసికమైన కేర్ కూడా మీరు తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి అక్కడ కాస్త నేర్పించారనమాట. ఏంటి, మన ప్రాసెస్ నేర్పించారు, కాస్త ఇది చేసుకున్నా బాగుంటుందని చెప్పేసి. తర్వాత 2 days 3 days తర్వాత ఆయన కొద్దిగా హ్యాపీ అనిపించింది. బెంగళూరులో 5 సంవత్సరాలు జాబ్ చేశారు. ఒక మాస్టర్ ఆయన్ని ఎంతో పిలిచారు, వెళ్ళలేదు, అర్థం కాలేదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఓన్లీ 2 daysలో హీ బికేమ్ వన్ ఆఫ్ ది మాస్టర్ అనమాట. ద రీజన్ ఏంటి, అక్కడ ఆయనకు దొరికిన కేర్, అక్కడ ఆయనకు దొరికిన ప్రేమ, అక్కడ ఆయనకు దొరికిన అభిమానం. దట్ ఈజ్ వాట్ మనం ఇచ్చి తీరాలి. మన యొక్క ప్రవర్తనలో మన యొక్క రెస్పాన్సిబిలిటీ అండి. మనం ఇక్కడికి వచ్చి మనం ఇన్ని చెప్పుకుంటాం, ఇక్కడ కూర్చుంటాం, బయటకు వెళ్ళిన తర్వాత మన ప్రవర్తన బాగాలేదనుకోండి, మనకొక మాట అనరు, ఆయన అంటారండి, ఆయన అంటారు, దయచేసి ఆ తప్పు చెయ్యొద్దు, ఆయనకి మాట పడనివ్వద్దు. ఈ ఆర్గనైజేషన్ పైన ఒక మాట అంటారు, వాళ్ళు అక్కడికి వెళ్తుంటారు కానీ వాళ్ళ యొక్క ప్రవర్తన బాగోదని మాత్రం అంటారు. అందుకని చెప్పేసి ఆయనకు ఒక మాట రాకుండా ఉండాలంటే మనం చాలా బాధ్యతాయుతంగా ఉండాలి. సొసైటీలో మనం స్పెషల్ రోల్ తీసుకోవాలి, స్పెషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఎందుకంటే ఆయన ఇచ్చిన సంపదని మనము ముందుకు ఎంత తీసుకెళ్తామో లేదో తెలియదు, కానీ ఆభాష పాలు కానీ అవమాన పాలు మాత్రం చెయ్యకూడదు. ఎందుకంటే మీరు పెంచిన పిల్లలు చిన్న తప్పు చేస్తే నా కుటుంబం పరువు పోయిందని నువ్వు బాధపడుతుంటావే, అలాగా నువ్వు చేసిన చిన్న తప్పుకి ఆయన ఎంత బాధపడతారో తెలుసా. అందుకని అటువంటి తప్పు చేయడానికి అవకాశం జీవితంలో మాత్రం మీరు ఇవ్వద్దు ప్లీజ్. ఇది మనం ఇవ్వగలిసింది మొట్టమొదటిదనమాట. సో మై డియర్ ఫ్రెండ్స్, మనం ఎవరమైనా సరే ఇక్కడికి వచ్చామంటే ఎంత మనం ఎలివేట్ అవుతామో దానికన్నా ఏంటంటే మనము ఒక మంచి కాన్షియస్నెస్ని ముందుకు తీసుకువెళ్ళాలి. ఓకే, సో ఇంత చక్కటి అవకాశం నాకు ఈ బ్లెస్సింగ్స్ వల్ల కలిగాయి. అలాగే ఇంత చక్కగా మీరు ఇంత ప్రేమతో ఆదరణతో ఇంతసేపు నేను చెప్తున్న మాటలు ఎలా అనిపించాయంటే, నాకు నిజంగా చెప్తున్నాను, చిన్న పిల్లవాడు ఇంట్లో తిరుగుతుంటే తాతయ్య, నాన్నమ్మ, అమ్మమ్మ, పిన్ని, అక్క, పెద్దమ్మ అందరూ వచ్చి కూర్చుంటారు. నాన్న పోయం చెప్పురా అంటే ట్వింకిల్ 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 ఏమని మాట్లాడతాడు, టింకిల్ టింకిల్ లిటిల్ స్టార్ అని మాట్లాడతాడు వాడు. కానీ ఎంత బాగా పాడాడని మెచ్చుకుంటూ చప్పట్లు కొడతారే, అలా అనిపించింది మీ ముందు ఈరోజు ఉన్నందుకు. అస్మద్ గురుభ్యో నమః.